హాయ్, వెల్కమ్ టు ఆశా పరమేశాన్వి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం బేబీ శాన్వి డైలీ రొటీన్ చూస్తున్నాం. ఇంకా ఎందుకు ఆలస్యం, ఛానల్లో వీడియో వాచ్ చేసే కంటే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుడ్ మార్నింగ్. హలో మేడం, గుడ్ మార్నింగ్. ఇంకా లేవలేదు, 6 AM అయింది. ఒక్కోసారి 3 గంటలకే లేచేస్తుంది. అప్పుడు లేచి ఆడించమని చెప్తుంది. ఒక్కోసారి బాగా లేజీగా ఫీల్ అవుతుంది. నిజానికి ఇది లేచే ఉంది, కానీ లేజినెస్తో అలా కళ్ళు మూసుకొని యాక్టింగ్ చేస్తుంది అనుకుంటా. కాస్త వామ్ వాటర్ ఇవ్వండి లేచిన వెంటనే. అలా చేయడం వలన బేబీకి లోపల డైజెషన్ అది ప్రాపర్గా అయ్యి మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది అన్నమాట. సో మార్నింగ్ కొంచెం కూల్గా ఉంటుంది కదా, అందుకనే కాస్త వామ్ క్లాత్స్ వేసాను. ఒక్కో రోజు అయితే ఏమీ వేసుకోదు, క్లోత్స్ లేకుండా అట్లా షీ యూస్ టు ప్లే అలాట్. అండ్ ద మార్నింగ్ డైలీ రొటీన్లో యోగా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మా ఇంట్లో యాజ్ పర్ అడ్వైస్ ఫ్రమ్ డాక్టర్స్ మ్యాక్సిమం యోగాకి ప్రయారిటీ ఇస్తాము. సో అందుకనే నేను ఎలా చేస్తూ ఉంటానో శాన్వికి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి అనేది నా ఇంటెన్షన్. ఫర్ దాట్ రీజన్ తనకి ఇట్లా 9 months ఉంది కదా, ఇప్పుడు యాక్చువల్లీ 6 months నుంచి కూడా చేపిస్తూ ఉన్నాము. బట్ అప్పుడు దానికి తెలియదు, ఇప్పుడు కొంచెం కొంచెం షీఈస్ ఎంజాయింగ్ యోగా ఆల్సో.
సమ్ టైమ్స్ బేబీస్కి కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం కాస్త క్లాప్స్ చేయించడం, ఇలా ఏదైనా ఫన్ గేమ్స్ ఆడిపించడం, హెడ్ మసాజ్ చేయడం, ఇన్ బిట్వీన్ యోగా ఇలా చేయడం వలన వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది కాస్త ఇంప్రూవ్ అవుతుందనే చెప్పాలి. పెద్దవాళ్ళలాగా చిన్నపిల్లలు ఆకలికి తట్టుకోలేరు. అందుకని నేను మార్నింగ్ తనకు ఒక 60 to 90 ml ఆఫ్ రాగి మాల్ట్ ఇస్తాను. సమ్ టైమ్స్ తనకి పాలు ఇస్తాను అన్నమాట. ఇఫ్ టెంపరేచర్ బాగా కూల్గా అనిపిస్తే వామ్ మిల్క్ ఇచ్చేస్తాను మార్నింగ్కి. లేదు అంటే ఇట్లా రాగి మాల్ట్ మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నేను నార్మల్గా కప్లో లేదా గ్లాస్లో కొంచెం ఫీడ్ చేస్తే వేస్ట్ చేస్తుంది, మ్యాక్సిమం పడేస్తుంది. యాక్చువల్లీ జాస్కి ఎక్సర్సైజ్ అవుతుంది, బట్ స్టిల్ సమ్ టైమ్స్ ఇట్లా ఫీడ్ బాటిల్లో ఇస్తా. ఇదైతే ఇలా నాన్ ప్రో సమ్ టైమ్స్ అంటే తనకి ఒకవేళ రాగి మాల్ట్ తాగాలి అనిపించకపోతే మనం ఇట్లా నాన్ ప్రో కూడా ఇవ్వచ్చు. ఇది ఎక్సెల్ ప్రో అన్నమాట. ఇది అప్ టు అంటే 6 months ఉండే పిల్లలకి ఇది ఇస్తారు. ఎక్సెల్ ప్రో 2 ఉంది, నాన్ ప్రో 2 కూడా ఉంది. సేమ్ లైక్ ప్రోటీన్, డిహెచ్ఏ, ఏఆర్ఏ ఇవన్నీ కూడా, వైటమిన్ ఏ, సిడి, ఐరన్, జింక్ అన్నీ కూడా ఉంటుంది. సో మదర్స్ మిల్క్ ఈజ్ ద బెస్ట్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఛాన్స్ టు గివ్. సో అందుకనే నేను శాన్వికి ఇలా ఈ మిల్క్ అలవాటు చేయడం జరిగింది. సిన్స్ దట్ డే లైక్ బై బర్త్ తనకి ఇది అలవాటు ఉంది, ఫార్ములా మిల్క్. సో షీస్ కంటిన్యూ అన్ దిస్. సో ఆఫ్టర్ ఫీడింగ్, ఎవ్రీ ఫీడింగ్ తర్వాత అంటే మీరు ఇన్ ఏ డే ఒక 10 times కోర్స్ ఇచ్చుకున్నా కూడా వాళ్ళకి కొంచెం టమ్మీ టైం లైక్ ప్లే ఇవ్వాలి, ఆడుకోవడానికి టైం ఇవ్వాలి. దెన్ ఓన్లీ డైజెషన్ విల్ బీ గుడ్. సో అందుకని ఇలా చేస్తుంది. షీస్ ప్లేయింగ్ ఎట్ సమ్ టైమ్. సో డైజెషన్ అయింది, హాట్ వాటర్ తాగింది కదా, యోగా కూడా చేసింది, కొంచెం హాట్ మిల్క్ తాగింది కాబట్టి షీస్ ఫీలింగ్ టు పాస్ సమ్ పోటీ. సో దిస్ ఇస్ హర్ పోటీ చైర్. అందుకని ఇక్కడ నేను కూర్చోపెట్టాను. తనకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాను. అండ్ షీస్ పాసింగ్. ఇట్స్ గుడ్ నో. అండ్ ఆయిల్ మసాజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనే చెప్పుకోవాలి డైలీ రొటీన్లో. చాలామంది మదర్స్, కొంచెం మంది అయితే ఈ ఆయిల్ మసాజ్ పిల్లలు వినట్లేదు అని, వాళ్ళు అటు ఇటు కదులుతున్నారు అని చెప్పి 8 months లేదా 7 months నుంచే స్టాప్ చేసేస్తారు. అలా కాకుండా పిల్లలకి మనం ఆయిల్ మసాజ్ అనేది అట్లీస్ట్ స్కూల్కి వెళ్ళే వరకు కూడా వాళ్ళు ఎంత గలాట, ఎంత అల్లరి చేసినా కూడా మనం వాళ్ళకి ఆయిల్ మసాజ్ అలవాటు చేయడం వలన వాళ్ళ బాడీకి చాలా రిలాక్సేషన్ ఉంటుంది. ఒక నిద్ర అంటే లైక్ 1 hour పడుకొని లేచిన తర్వాత ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో వాళ్ళకి అంత రిలాక్స్డ్గా ఉంటుంది. సో మేబీ ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ డూయింగ్ దిస్ ఆయిల్ మసాజ్, బట్ స్టిల్ నాకేమనిపిస్తుంది అంటే బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని రిలాక్స్ చేస్తూ తనకి సూదింగ్గా ఉండేలాగా ఆయిల్ మసాజ్ చేయాలి అని చెప్పి డైలీ చేస్తున్నాను.
సో మీరు చూస్తున్నారు కదా, ఒక 10 to 15 minutes వరకు ఆయిల్ మసాజ్ చేస్తాను. సమ్ టైమ్స్ ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ 15-20 minutes, 25-30 minutes కూడా చేస్తాను. బట్ డైలీ ఆయిల్ మసాజ్లో హెడ్ మసాజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హెడ్కి వచ్చి నేను సిసమిన్ సీడ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. తిత్లీ తేల్ అని చెప్తాం కదా, సో గానుగుల నూనె. ఇది యూస్ చేయడం వలన బేబీకి హెయిర్ ఫాలికల్స్ గ్రోత్ ఉంటుంది అండ్ డాండ్రఫ్ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇప్పుడు బాడీ ఎలా రిలాక్స్డ్గా ఉంటుంది, ఇన్ ద సేమ్ వే వాళ్ళ హెడ్ కూడా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఫర్ దాట్ రీజన్ ఐఎమ్ గివింగ్ దిస్. సో ఈ ఆయిల్ మసాజ్ కంప్లీట్ అవుతుంది కదా, షాన్వి ఇప్పుడు కాస్త ఆడుకుంటుంది అట్లీస్ట్ ఫర్ 15-25 minutes. సో ఇన్ ద మీన్ వైల్ నేను స్టవ్ పైన వాటర్ హీట్ చేస్తున్నాను, బాయిల్ చేస్తున్నాను. స్టవ్ పైన నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, మనం ఎలక్ట్రిక్ స్టవ్ పైన లేదా గీజర్లో హీట్ చేసిన వాటర్ బేబీ శరీరంకి అంటే బేబీ స్కిన్కి మంచిది కాదనమాట. ఆల్మోస్ట్ హీట్ అయిపోయాయి, ఇది సరిపోతుంది తన బాడీకి. సో అందుకనే నేను బాతింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మామర్త్ టియర్ ఫ్రీ షాంపూ నేను షాన్వికి యూస్ చేస్తున్నాను. తనకి ఇట్లా రివర్స్లో పడుకు పెడితే చాలా ఇష్టం. సో అందుకనే ఎంత ఆరామ్గా క్వైట్గా గుడ్ గర్ల్ లాగా పడుకుంది కదా. సో వాష్రూమ్ వచ్చి కొంచెం చిన్నగా ఉంది, కంజెస్టెడ్గా ఉంది. అందుకనే ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. అందుకే కొంచెం ఇట్లా బాల్కనీలోనే చేయించేస్తాను దానికి స్నానం అంతా కూడా నేను. షాన్వి కూడా షీ విల్ ఎంజాయ్ అంటే అన్నీ చూస్తూ ఉంటుంది. బయట కొన్ని వెహికల్స్ అట్లా పోతూ ఉంటాయి కదా, అవన్నీ చూస్తూ ఉందన్నమాట.
శాన్వి బాతింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ముందుగానే నేను రెడీగా తన క్లోత్స్ అండ్ గ్రూమింగ్ కిట్ ఇక్కడ పెట్టుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ టాప్ అండ్ ఫుల్ లెగ్గింగ్ లాంటిది తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఒక పరుపు లాంటిది కింద వేయటం జరిగింది, చుట్టూ పిల్లోస్ పెట్టడం జరిగింది అండ్ అలాగే బ్యాక్ సైడ్ ఒక సోఫా ఉంది కదా. సో నేను ఫస్ట్ నుంచి కూడా దీనికి ఇట్లానే అలవాటు చేశాను అనమాట. కిడ్స్ ఎలా అంటే ఇక్కడ హెయిర్ కోమ్ చేయడానికి యాక్సెప్ట్ చేయరు, చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో బట్ స్టిల్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. ఇక్కడ దానికి బాగా కర్లీ హెయిర్ లాగా అయిపోతుంది. ఎర్లియర్ ఇట్ వాజ్ లైక్ స్ట్రైట్ అండ్ హెయిర్ లాగా ఉండేది, బట్ చేతికి ఏమైనా ఇచ్చేసి ఆడుకోవటానికి కంప్లీట్గా కోమ్ చేస్తే కొంచెం అయినా స్ట్రైట్గా అవుతుంది అని నా ఇంటెన్షన్. సో ఈ హెయిర్ బ్రష్ చూసారు కదా, ఇట్ వోంట్ హర్ట్, అది చాలా సాఫ్ట్ హెయిర్ బ్రష్ అండ్ ఒక హెయిర్ బ్యాండ్, పింక్ కలర్ హెయిర్ బ్యాండ్ పెట్టాను. చాలామంది పిల్లలు హెయిర్ బ్యాండ్స్ విసిరేయటం, తీసేయటం, పీకేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో అందుకే నేను ఫస్ట్ నుంచి దానికి అలవాటు చేస్తున్నాను. అంటే కొంచెం అలవాటు అయితే షీ మైట్ ఫీల్ బెటర్ అని. ఇట్లా పోతూ ఉంది, ముందుకు వెళ్ళిపోతూ ఉంది, బట్ స్టిల్ వెనక్కి తీసుకొచ్చి తనకి ఈ డ్రెస్ ఎలా అయినా వేసేస్తాను. ఇప్పుడు ఇగ్నోర్ క్వాలిటీ, ఇది ఫ్రంట్ క్యామ్తో తీయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, మేడం గారు ఆడుకుంటున్నారు. ఆట అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మొత్తానికి ఆ ఫుల్ ప్యాంట్ అయితే నన్ను సరిగ్గా వేయనీయలేదు. తనకి చిన్న చిన్న టెడ్డీస్, అంటే తన చేతులు సరిపోయే టెడ్డీస్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా వాటితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, షీల్ ప్లే అ లాట్, అంటే చాలా టైం తీసుకుంటుంది ఆడుకోవడానికి. సో అలానే నేను తను ఆడుకున్న తర్వాత కొంచెం ఫుడ్ పెట్టడం, పడుకోబెట్టడం. ఎలా ఉంది అంటే టైం టేబుల్ మీరు వీడియో మొత్తం చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొంచెం తినటం, ఆడుకోవటం, పడుకోవటం, తినటం, ఆడుకోవటం, పడుకోవడం, ఈ 3 స్టెప్ కూడా ఆర్డర్లో వెళ్తుంది. సో అలా అలవాటు చేయడం వలన కొంచెం బుజ్జిగా తయారవుతారు కదా పిల్లలు. నాకు ఎలా అయినా సరే దీని బర్త్డే వచ్చేసరికి కొంచెం క్యూట్గా చూడాలి అని చెప్పి డ్రీమ్ అయితే ఉంది. సో యా, అది ఫుల్ఫిల్ అవ్వాలి అంటే సో ఇలాగే కంటిన్యూ చేద్దామని నా ఇంటెన్షన్ అన్నమాట. టైం వచ్చి ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. సో అందుకని ఇక్కడ మీరు చూడొచ్చు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ అండ్ 3 ఆల్మండ్, 3 పిస్తా, 3-4 పిస్తా అండ్ క్యాష్యూనట్ ఒక 3-4 తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా స్మాల్ ఫ్లేమ్, ఇది దీంట్లో నేను లైట్గా దూరగా వేయిస్తాను. అంటే చూసుకోండి, ఓట్స్ అనేది మాడిపోవడం జరుగుతూ ఉంటుంది హీట్ ఎక్కువ అయితే. కానీ నేను చాలా టైం తీసుకొని ఇక్కడ లైట్గా ఫ్రై చేస్తున్నాను అన్నమాట. శాన్వి, వెయిట్ ఫర్ సమ్ టైమ్ నన్న, ఫుడ్ ప్రిపేర్ అయిపోతుంది, స్పెషల్ బ్రేక్ఫాస్ట్. సో శాన్వికి ఇలా కబుర్లు చెప్తూ ఉంటే షీ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఎనీహౌ కొంచెం పాలు తాగింది, హాట్ వాటర్ తాగింది కదా, ఇట్స్ స్టేబుల్. బట్ అది యూరిన్లో పాస్ అయిపోతుంది. లిక్విడ్ డయట్ ఎక్కువ స్టేబుల్గా ఉండదు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బేబీ బ్లెండర్లో పెట్టేశాను ఆఫ్టర్ 2 minutes. యా, పౌడర్ రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, తెలిసిందే కదా, కొంచెం వాటర్ హీట్ చేసుకోండి. అది బాయిల్ అవుతున్న సమయంలో ఈ పౌడర్ని అందులో వేసి 5 minutes పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే అది చాలా టేస్టీగా, స్మూతీగా అయిపోతుంది అన్నమాట. సో దీనిలో గీ వేయడం మాత్రం మర్చిపోకండి. గీ, యా, ఐ గాట్ ఇట్. సో గీ దొరికేసింది కదా, ఒక్క టేబుల్ స్పూన్ అంతా, మీ ఇష్టం, అంటే కన్సిస్టెన్సీ పట్టి. ఇంకా కొంతమంది కొంచెం సాల్ట్ యాడ్ చేస్తారు పిల్లలకి టేస్ట్ కోసం. నేను బ్రేక్ఫాస్ట్లో అయితే సాల్ట్ ఇవ్వట్లేదు, రిమైనింగ్ టైంలో యాడ్ చేస్తున్నా. సో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీని వెనక అట్లా పరిగెత్తడమే నాకు మంచి పని అని చెప్పొచ్చు. శాన్వి వెనక ఇప్పుడు 8:30 అయింది టైమ్.
అట్లీస్ట్ 9 అయినా అవుతుంది. దీని వెనక పరిగెడుతూ అలా ఫీడ్ చేస్తూ ఉండాలన్నమాట. నేను రిక్వెస్ట్ చేసి పొగిడి అబ్బా చాలా పెద్ద పని ఒక విధంగా చెప్పాలి అంటే. అందరు మదర్స్ చెప్తూ ఉంటే అరే ఏంటి పిల్లల్ని ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు, వాళ్ళపైన తోసేస్తున్నారు అలా అనుకునేదాన్ని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీ నాకు తెలిసిందన్నమాట. ఐ హ్యావ్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ షాన్వి. సో యా, ఇలా ఫీడ్ చేయడం నాకు బాగా నచ్చింది. ఎనీహౌ కొంచెమైనా తినింది. సో తను ఆడుకుంటూ ఉంది వాకర్లో. నేనైతే తనకి లోపు లంచ్కి కూడా సోక్ చేద్దామని చెప్పి ఒక 2 cups రైస్ తీసుకున్నా. ఇట్స్ అ వెరీ స్మాల్ కప్ అన్నమాట. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఒక 3 tablespoons లాగా అవుతుంది రైస్ అంతే. సో ఇట్లా సోక్ చేసి నియర్లీ 1 hour అయినా ఉంచుతాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, తనకి ఒక చిన్న స్లైస్ ఆఫ్ ఆలు, 2 carrots అండ్ 4 beans అండ్ 1 teaspoon ఆఫ్ మూంగ్ దాల్, అదేనండి మసూర్ దాల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ 1 hour పాటు మనం ఆ మసూర్ దాల్ కూడా సోక్ చేయొచ్చు రైస్లోనే, కానీ నేను వెజ్జెస్తో పాటు సపరేట్గా కడిగి వేయడం జరిగింది. సో ఇది బేబీ ప్రెషర్ కుక్కర్. ఈ పిజన్ ప్రెషర్ కుక్కర్ ఏదైతే ఉందో ఇది నేను కేవలం బేబీకే పెట్టడం జరిగింది. దానిలోని నియర్లీ ఒక 10 minutes, 5 minutesకి కూడా విజిల్ వస్తుంది. బట్ 10 minutes నేను నియర్లీ ఒక 4-5 విజిల్స్ వరకు వేయిస్తాను. ఎందుకంటే సాఫ్ట్గా స్మూత్గా ఉండాలి, డైజెషన్ కూడా అవ్వాలి కాబట్టి. సో ఈ విజిల్ వచ్చేలోపు నా బంగారు తల్లి ఏం చేస్తుందో చూసేద్దామా. షాన్వి చెప్పాను కదా, తనకి నచ్చే చిన్న టైనీ టెడీస్తో ఆడుకుంటుంది. సోఫాలోంచి మ్యాట్రిస్ పైకి, మ్యాట్రిస్ నుంచి యోగా మ్యాట్ పైకి, ఆ మ్యాట్ నుంచి ఈ మ్యాట్ పైకి అలా జంప్ చేస్తూనే ఉంది కదా. ఈలోపు నాకు కొరియర్ వచ్చింది, బుల్బుల్ అని చెప్పి. ఈ మధ్యనే కొలాబరేట్ అయ్యాను. సో వాళ్ళు ఒక బేబీ బెడ్షీట్ గిఫ్ట్గా పంపించారు షాన్వి కోసం.
ఆ బెడ్షీట్ పైన మిక్కీ మౌస్ ఉంది కదా, అది ఓపెన్ చేసి చూస్తుంది. ఓపెనింగ్ అంతా కూడా షాన్వి నుంచి అయిందన్నమాట. సో ఇలా ఉంటుందండి బేబీతో అయితే మాత్రం చాలా చాలా గలాట చేస్తారు. అండ్ షీ సో హ్యాపీ, అది నీకోసమే అని చెప్పాను, దానికి అర్థమైంది అనుకుంటా. కొన్నిసార్లు మదర్ మాటలు పిల్లలకి చాలానే అర్థమవుతాయి అంట. సో భయం పెట్టాలి, కొంచెం కంట్రోల్లో పెట్టాలి, అల్లరి కూడా లిమిట్స్లో చేసేలాగా ఇలా మెయింటైన్ చేద్దాం అని చెప్పి నా డ్రీమ్స్ ఇవన్నీ. సో నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా అన్నట్టు. అండ్ యా, విజిల్స్ వచ్చేసాయి. నియర్లీ ఒక 5-6 విజిల్స్ అయింది. అండ్ దెన్ నేను ఇక్కడ స్మాషర్ తీసుకున్నాను. రైస్ వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసేస్తే బెటర్ కదా, చల్లగా అయిన తర్వాత స్మాష్ చేయడం ఇట్స్ రియలీ డిఫికల్ట్. సో అందుకనే ఈ స్మాషర్తో స్మాష్ చేసిన తర్వాత ఇది కన్సిస్టెన్సీ చూసారు కదా, కొంచెం జావలానే తయారైందన్నమాట. సో లిటిల్ జీరా పౌడర్ యాడ్ చేశాను అండ్ లిటిల్ సాల్ట్తో పాటు 1 or 2 స్పూన్స్ ఆఫ్ గీ వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నేను బ్రేక్ఫాస్ట్లో తనకి సాల్ట్ యాడ్ చేయలేదు, ఇప్పుడే యాడ్ చేశాను. సో ఫస్ట్ ముద్ద తింటుంది, 2-3 ముద్దల వరకు షీస్ ఫైన్. తర్వాత టేస్ట్లో తమ మేడం గారికి డిఫరెన్స్ కావాలి, ఆ ప్లేస్ మారాలి. ప్రస్తుతానికైతే పొట్టి చైర్లోనే కూర్చొని తింటుంది. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం బయట తిప్పుతూ తినిపించాలి, కొంచెం వాకర్లో తినిపించాలి, కొంచెం బెడ్రూమ్లో తినిపించాలి. సో అలా అట్లీస్ట్ ఒక 4-5 ముద్దలైనా కవర్ చేస్తుంది. రైస్ అంటే మ్యామ్కి అస్సలు ఇంట్రెస్టే లేదన్నమాట. పోహా, ఓట్స్, దోశ ఇవే ఇష్టం. మధ్యలో ఆడుకుంటూ ఉంటారు. అందరి పిల్లలతో కామనే కదా. చూడండి, ఇప్పుడేమో మేడం వాకర్లోకి వచ్చారు, తర్వాత ఎక్కడికి వెళ్తారో చూడాలి. అట్ ఫ్యూ టైమ్స్ నేను తన చేతికి ఇస్తూ ఉంటాను, అంటే కాస్త తినటం ఏమైనా అలవాటు అవుతుంది కదా, మధ్యలో ఇస్తూ ఉంటాను. అది ఇండెక్స్ ఫింగర్ లాగా మిడిల్ ఫింగర్ని ఫీల్ అవుతూ ఉంటుంది అన్నమాట. మిడిల్ ఫింగర్తో తీసుకుంటూ ఉంటుంది. తినేసిన తర్వాత కాసేపు ఆడుకుంది. తర్వాత అగైన్ షీ స్లీపింగ్ ఫర్ సమ్ టైమ్, కాసేపు పడుకుంటుంది. సో ఈ రెస్ట్ అనేది దానికి చాలా చాలా ఇంపార్టెంట్ మిడిల్లో. ఇప్పుడు పడుకుంటే ఒక నియర్లీ 2 hours అయినా పడుకుంటుంది. అండ్ ఇప్పుడు ఈవినింగ్ 4 అయింది కదా టైమ్, లేచింది. సో యాపిల్ జ్యూస్ కోసం నేను పీల్ చేసిన యాపిల్ కొన్నిసార్లు బాయిల్ చేసి ప్యూరీ చేస్తాను, మరి కొన్నిసార్లు దాన్ని జ్యూస్ చేసి రా జ్యూస్ దీనికి ఫిల్టర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది స్వీట్నెస్ కోరుకుంటే దానిలో కాస్త హనీ యాడ్ చేస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, తన యాపిల్ జ్యూస్ ఒక కప్కి వచ్చింది. అంటే తను తాగే కప్ ఏదైతే ఉందో దానిలో నేను తనకి సర్వ్ చేయడం జరుగుతుంది. అంటే నియర్లీ ఒక 120 ml వరకు ఉండొచ్చు అంతే. సో యాపిల్ వచ్చి నేను రాయల్ గిల్లా యాపిల్, కొన్నిసార్లు వాషింగ్టన్ యాపిల్స్ తీసుకుంటున్నాను. ఇది దాని ఫీడర్. ఇది బయటికి వెళ్ళిన తర్వాత బాగా తాగుతుంది. సో రిటర్న్ వచ్చేసరికి ఎగ్ బాయిల్ చేసి రెడీగా ఉంచుతాను. పార్క్ నుంచి రిటర్న్ వచ్చేసాక తనకి బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టాలి అని చెప్పి నేను ముందుగానే ఇక్కడ రెడీ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంటి నుంచి బయటికి మేము బయలుదేరుతున్నాము. సో గార్డెన్ ఏరియాలో తను కాసేపు హ్యాపీగా ఇన్హేల్ చేసుకుంటుంది ఫ్రెష్ ఎయిర్. సో ఇక్కడి నుంచి పార్క్ వెళ్ళే దారిలో మధ్యలో ఆగి అన్నీ చూపించి వెళ్తూ ఉంటానన్నమాట. వెళ్ళే దారిలో మేము తరచుగా తిరిగే ప్లేసెస్ గురించి దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అంటే ఇక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ ఇది ప్లేస్ ఉంది, పార్క్ ఉంది, అండ్ సమ్ ఫ్రాంచైజ్ ఉంది, ఇలా డొమినోస్, ఇలా అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, అన్నీ చూపించి చెప్తాను. దీస్ ఆర్ ప్లేసెస్, సో ఇది అలా అని చెప్తాను అన్నమాట. దిస్ ఇస్ అవర్ కాలనీ. సో వెరీ క్వైట్ కాలనీ అన్నట్టు. మెనీ వాకర్స్ యూస్ టు కమ్ హియర్. వాకింగ్ చేసే వాళ్ళు ఎక్కువ వస్తారు మా ఏరియా వైపు. బాగుంటుంది. ఇట్ వాజ్ లైక్ రియలీ నైస్ అని చెప్పొచ్చు. సో ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాం. సో ఇప్పుడు వెళ్ళే దారిలో తనకి అన్ని ప్లేసెస్ నేనైతే చూపించడానికి రెడీగా ఉన్నాను.
అండ్ శాన్వి తల్లికి రెగ్యులర్గా నేనైతే అపోలో ఫార్మసీలోనే డైపర్స్ అండ్ నాన్ ప్రో తీసుకుంటున్నాను. సో ఎవ్రీ సండే తీసుకుంటాను. సో ఈరోజు జస్ట్ మీకు చూపిస్తున్నాను అన్నమాట, ఇట్లా ఈ ఏరియా ఉంది, ఇక్కడే నేను తీసుకునేది అని చెప్పి. అండ్ దిస్ ఈస్ పార్క్, ఇక్కడే చిల్డ్రన్ పార్క్. ఇది వెరీ స్మాల్ పార్క్ బట్ స్టిల్ బాగుంటుంది. ఎల్డర్ పీపుల్, కిడ్స్ అందరూ సోషల్ డిస్టెన్సింగ్లోనే ఉంటారు. నేనైతే ఇలా తిరుగుతూనే ఉంటా దాంతో, ఇంకా బేబీతో చాలామంది వస్తూ ఉంటారు తన కోసం ఆడిపించడానికి. తను కూడా పిలుస్తూ ఉంటుంది అందరినీ, రండి లెట్స్ ప్లే అన్నట్టు. ఈ బాబుని కూడా పిలుస్తుంది, ఎప్పుడు పిలుస్తుంది ఆడుకోవడానికి రమ్మని చెప్పి. అగైన్ షీఈస్ కాలింగ్. ఇలా చూస్తుందంటే షీఈస్ ఫీలింగ్ హంగ్రీ అన్నట్టు. సో అందుకని యాపిల్ జ్యూస్ ఉంది కదా, అది ఇప్పుడు తనకి తాగిస్తున్నాను. టైం వచ్చి అరౌండ్ 5 అవుతుంది, ఇప్పుడు 4:30 నుంచి 5 అవుతుంది. సో ఈవినింగ్ టైంలో రెగ్యులర్గా తనకి పాలు బదులుగా నేను జ్యూసే అలవాటు చేశాను అన్నమాట. సో ఈ జ్యూస్ తాగేసిన తర్వాత ఇంకా చూస్తుంది, పిల్లలతో ఆడుకోవడానికి పిలుస్తుంది. ఇది నడవటానికి ఇంకా తనకి టైం పడుతుంది కదా, 9th అంతే కదా. సో నడిచే పిల్లల్ని, పరిగెత్తే పిల్లల్ని రమ్మంటుంది దీని దగ్గరికి వచ్చి ఆడుకొని అన్నట్టుగా అలా పిలుస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పార్క్ బయట ఫ్రూట్ షాప్. రెగ్యులర్గా శాన్వికి ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడే తీసుకుంటూ ఉంటానన్నమాట. సో మార్ట్స్లో కూడా తీసుకుంటున్నాను ఫ్రూట్స్, బట్ ఇక్కడ బాగుంది. ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇంకా బేబీ శాన్విని ఎలా అయినా సరే లోపలికి జాగ్రత్తగా తీసుకెళ్ళిపోవాలి. సో ఇంకా బ్రేక్ ఇచ్చేయాలి ప్రామ్కి అండ్ అలాగే వాకర్కి. ఇంకా వర్కౌట్ తగ్గించి మేడం గారు రెస్ట్ తీసుకుంటే మంచిదని చెప్పి రెండు ఇక్కడ పెడితే ఇంకా టచ్ చేయదు, దానికి తెలిసిపోతుంది ఓకే మమ్మీ ఇక్కడ పెట్టేసింది అంటే మనం ఇంకా టచ్ చేయకూడదు అని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ సోఫా పై నుంచి మ్యాట్రెస్ పైకి, మ్యాట్రెస్ నుంచి సోఫా పైకి జంప్ చేస్తుంది. ఇంకా నవ్వుతూనే ఉంటుంది. ఆడపిల్ల ఇంట్లో గలగలా నవ్వితే ఎంత మంచిదని చెప్తారు కదా, అలాగే అన్నమాట. ఇంకా నవ్వుతూనే ఉంటుందన్నమాట తను. పడుకోవడానికి ఇంకా చాలా టైమే ఉంది. మధ్యలో కొంచెం ఎగ్ రైస్ తింటుంది. ఇప్పుడు ఇందాక నేను బాయిల్ చేసిన ఎగ్ రైస్ ఉంది కదా, ఇప్పుడు టైం కాస్త 6:30, 7 అవుతుంది. సో ఇప్పుడు ఆ ఎగ్ రైస్ తనకి పెట్టేస్తాను. పెట్టిన తర్వాత కూడా పడుకోదు, ఇంకా ఆడుతూనే ఉంటుంది. ఆడిన తర్వాత అరౌండ్ 9, 10 అలా తన ఇష్టం అన్నమాట. ఒక్కొక్కసారి వాళ్ళ ఫాదర్ పర్మిషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. సో దెన్ ఓన్లీ షీ విల్ స్లీప్ అన్నమాట. సో ఇప్పుడు చూస్తుంది నా వైపు, నన్ను కూడా ఆడుకోవడానికి పిలుస్తుంది. బయటికి వెళ్ళొస్తే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, ఇలాగే అరుస్తూ ఉంటుంది, ఆడుతూ ఉంటుంది, స్మైల్ చేస్తూ ఉంటుంది. సో నాకు ఎంత టెన్షన్ ఉన్నా కూడా, ఎప్పుడైనా ఆఫీస్ వర్క్లో ప్రెషర్ ఉన్నా, ఏమున్నా కూడా ఇది నవ్వుతూ ఉంటే కూడా నాకు చాలా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది నా వర్క్లో. సో ఎవరైనా పిల్లల్ని బాగా నవ్విస్తూ ఉండండి. కోపం వచ్చే మదర్స్ అనవసరంగా పిల్లల పైన కసురుకోకండి. ఒకవేళ కోపం వచ్చినా తిట్టినా మళ్ళీ వెంటనే నవ్వుతూ మాట్లాడండి. సో ఈ మ్యూజికల్ టాయ్స్ అంటే కూడా తనకి ఇష్టం, కానీ చిన్నప్పుడు నేను యూస్ చేసేదాన్ని కాదు. కళ్ళల్లో ఆ రేస్ పడితే మంచిది కాదు కదా అని చెప్పి, కానీ తనకి మ్యూజికల్ టాయ్సే నచ్చుతున్నాయి. ఇప్పుడు ర్యాటిల్స్ అన్నీ 3 months వరకు నచ్చాయి. తర్వాత సౌండ్ వచ్చే టాయ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సాఫ్ట్ టాయ్స్, అవన్నీ ఇప్పుడంతా ఆడింది 6-7 months. ఇప్పుడు అన్నీ మ్యూజికల్ టాయ్సే నచ్చుతున్నాయి. ఇంకా షీల్ ఎంజాయ్ ఎ లాట్. ఇక్కడ తిరుగుతున్న ఈ పింక్ బొమ్మ శిరీష ప్రెజెంట్ చేసింది మై సిస్టర్. సో దీనికి ఏంటంటే అది నిజంగా గర్ల్ అనుకుంటుంది. తను కొడుతూ ఉంటుంది, సమ్ టైమ్స్ ఫీడ్ చేస్తున్నప్పుడు కూడా తన వైపు కూడా చూస్తూ ఉంటుంది. షీ లవ్ టు ప్లే అ లాట్.